తెలియడం లేదా? ఆరోగ్యం అసలు బాగోలేదు, వణికిపోతున్నాను, చూసావా? చూడు. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే నేను ఈరోజు పొయ్యి వెలిగించదాన్నే కాదు. అలాంటిదేమీ లేదు, భోజనం సిద్ధమైతే పెట్టేసేయ్. నేను వంట చెయ్యనే లేదు కదా, మీ శరీరం ఇంత కాలిపోతుంటే ఎలా? ఒకవేళ మీరు అనుమతిస్తే నేను మీ శరీరం మీద ఉంచి వంట చేస్తాను. శారదాదేవి గారు, ఇటువైపు నా ఆరోగ్యం బాగోకపోతే మీకు ఎగతాళి చేయాలనిపిస్తోందా? అత్తయ్యా, అత్తయ్యా, చూడండి, ఈయనకి జ్వరం వచ్చింది, ఈయన శరీరం ఉడికిపోతుంది కూడా. పిశాచి పేరు వినగానే వీడికి జ్వరం వచ్చింది. ఆ పిశాచి ప్రళయనాథిని బాబా కాలబైలు వశం చేసుకోనివ్వండి, అప్పుడు ఆ పిశాచిని తీసుకొచ్చి మీ ముందే పెడతాను. సరే సరే, ఎక్కువగా మాట్లాడకండి, నేను మీకోసం వేడి వేడి పాలు తీసుకొస్తాను. పూజ గది నుంచి దారం తీసుకుని రా, దాన్ని నేను వీడి చేతికి కడతాను, దాంతో వీడి భయమంతా పోతుంది. సరే అత్తయ్య, నేను ఇప్పుడే తెస్తాను. అత్తయ్య, అత్తయ్య, ఇంట్లో దారం అయిపోయింది. ఏం పర్లేదు, ఏం పర్లేదు, నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. పళ్ళండి, పళ్ళు, తాజా తాజా పళ్ళు, సేపు తీసుకోండి. 4కి 3, 8 గారు, పూర్తి తాజా తాజా కాశ్మీర్ తోట నుండి వచ్చాయి. పళ్ళు ఎలా ఇస్తున్నావు? 4కి 3 అండి. మరి 8కి 6. సరే, మీరు 8 పళ్ళు ఇవ్వండి. సరే, అలాగే, సంచి ఇవ్వండి. తీసుకోండి. ఇదిగోండి. మీరా? అవును ప్రియతమా, నేనే. లేదు లేదు, ప్రియతమా కాదు, గోవింద్. మీరు మర్చిపోయారా? ఈ నీ అమాయకత్వమే నా ప్రాణాలు తీసేస్తోంది. కానీ కానీ మీరు జీవించే ఉన్నారు. ఈ జీవితం కూడా ఒక జీవితమేనా? ఇలా జీవించడం చాలా కష్టంగా ఉంది. మీరు మా అన్నగారి దగ్గరికి వెళ్ళి నన్ను అడగచ్చు కదా. నేను పండితుడిని అన్నది నిజమే, కానీ నేను ఇంతవరకు దీక్ష తీసుకోలేదు కదా. ఆయన దీక్ష తీసుకున్న తర్వాతే నేను భిక్ష అడగడానికి యోగ్యుణ్ణి అవుతాను. ఏంటి, నేను మీకు భిక్ష వస్తువులా కనబడుతున్నానా? కానీ భిక్షలా అని అడగాల్సి ఉంటుంది కదా. అది కూడా నిజమే, కానీ అప్పటి వరకు నేను ఏం చేస్తాను? నాకు ఏ పని మీద మనసు ఉండడం లేదు. నన్ను ఎప్పుడూ నీ జ్ఞాపకాలే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది. అనంత, నేను నీకు ఉపాయం చెప్తాను. మీకు ఎప్పుడు అలా జరిగినా నువ్వు ఈత కొట్టి వచ్చేయి. ఈత కొట్టాలా? మా తెనాలి గ్రామంలో ఏ గోమాత అయినా ఏదైనా కారణంతో తన బిడ్డకి దూరం అయిపోయిందంటే అప్పుడు దాన్ని నదిలో ఈత కొట్టడానికి తీసుకెళ్తారు. ఒకసారి ఈత కొట్టిన తర్వాత అది నదిలో నుండి బయటకు వచ్చినప్పుడు అది మొత్తం అంతా మర్చిపోయేది. అందుకే నువ్వు కూడా ఈత కొట్టు. నేను నీకు ఆవులా కనిపిస్తున్నానా? లేదు లేదు, ఎవరికి తెలుసు, ఈ ఉపాయం నీ మీద కూడా పనిచేస్తుందేమో. ఒకసారి ప్రయత్నిస్తే తప్పులేదు కదా. అదే నిజమే. సరే, ఇక అనుమతి ఇవ్వండి. ఈయన్ని ఆపి తీరాలి. ఏదైనా ఆలోచించానంతా. ఆగండి. నేను కొంచెం గందరగోళంలో ఉన్నాను. నేను ఇంటి నుండి 10 బంగారు నాణాలు పట్టుకుని బయలుదేరాను. అయితే పళ్ళవాడు 4కి 3 సేపులు ఇస్తున్నాడు. అయితే నేను 6 నాణాలకి 8 సేపులు తీసుకున్నాను. అయితే చెప్పండి, నా దగ్గర ఎన్ని నాణాలు మిగిలాయి? ఓ, గణితంలో ప్రశ్న. ఆహా, కొంచెం కష్టమే, కానీ మీరు కంగారు పడకండి, నేను ఆలోచిస్తాను. మీరు కేవలం ఆలోచిస్తూ ఉండండి, ఇక నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. ఏంటి? ఏం లేదు.
పిశాచి, నేను నీకు భయపడేవాడిని కాదు. ఒక విషయం అయితే వేరనుకో, నా లంగొట్టం ముందే తడిచిపోయింది, కానీ నిన్ను చూసి భయపడి అయిందని మాత్రం నువ్వు అనుకోకు. ఏంటి? లామా గదిలో ఎవరు ఉన్నారు? ఎవరు? నాకు తెలీదు, కానీ ఎవరైనా సరే మనదిలాగా కనిపించడం లేదు. పద. అత్తయ్య, అత్తయ్య అక్కడ. ఇది అదే పిశాచేమో. దీని గురించి ఈయన వర్ణించి చెప్పారు. ఏంటలా చూస్తున్నా? నన్ను కాపాడు. అత్తయ్య, మీరే శాశ్వతులు కదా. బయటికి రండి. కొట్టండి, 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 కొట్టండి. అమ్మా, అమ్మా, కర్ర నీ దగ్గరే ఉంది. అమ్మా, తీసుకొని కొట్టు, త్వరగా కొట్టమ్మా. అయ్యో, చేతి వేళకోళం చేస్తున్నారు. ఎవరో ఒకరు కొట్టండి, లేకపోతే నాకివ్వండి, నేను కొడతాను. కళ్ళతో కొట్టు, కళ్ళతో కొట్టు. ఇకనైనా కొడతారా, లేక మరణించిన తర్వాత ఏదైనా చేస్తారా? అయ్యో భగవంతుడా, భగవంతుడా. అయ్యో, ఎక్కడికల్లా పారిపోతున్నారు? రండి, చూడండి, ఇతనే నేను చెప్పిన భయంకర పిశాచి ప్రళయనాథు. అమ్మా శారదాదేవి, త్వరగా రండి, వచ్చి స్వయంగా మీ కళ్ళతో చూడండి, మీ అనుమానాలన్నీ తీరిపోతాయి. మహారాజా! మహామంత్రి తిమ్మరుసు, కొత్వాల్, సైనికులారా! ప్రేమలో ప్రియుడు ప్రియురాలు రహస్యంగా కలుసుకోకపోతే అసలు ప్రేమలో పడిన సంతోషమే లభించదు. నువ్వు ఈ విషయంలో ఏమంటావ్? అనంత, నేను అంతా మర్చిపోయేలా చేసావు. నేను సమాధానం దగ్గరికి చేరుకోపోయాను. నువ్వు ఈ లెక్కలు వదిలే. ముందొకటి చెప్పు, నువ్వు నన్ను రహస్యంగా కలవడానికి వస్తావు కదా ప్రియతమా? ప్రియతమా కాదు, గోవింద్, గోవింద్. అయినా నేను నిన్ను కలవడానికి ఎందుకు వస్తాను? నువ్వు నన్ను కలుస్తూనే ఉన్నావు కదా. ఈ కలవడం కూడా ఒక కలవడమేనా? మరి కలవడం అంటే ఎలా ఉంటుంది? కలవడం అంటే ఏంటంటే, దానిలో ప్రియురాలు తన ఇంట్లో 1,00,000 వంకలు పెట్టి తన ప్రియుడిని కలవడానికి వస్తుంది. దాన్ని కలవడం అంటారు. అయితే నువ్వు నన్ను కలవడానికి వస్తావు కదా? చూడు, నాకు ఇలా ఎక్కడైనా అటు ఇటు వెళ్ళడానికి అనుమతి లేదు. ఏదైనా సరే ఇప్పుడే చెప్పేయచ్చు. నువ్వెందుకింత భయపడతావు? నువ్వు రామకృష్ణ పంతులు గారి భావమర్దివే కదా. ఏమైనా అనుమానమా?
రామకృష్ణ పండితులైతే ఎంతో సాహసవంతులు, ధైర్యవంతులు, అలాగే గొప్పవారు. నువ్వు వారి బావమరిదివి, మరైతే నీలో కూడా ఆ ధైర్యం ఉండాలి కదా. నేను కూడా ధైర్యవంతుణ్ణే, భయం కూడా లేదు. చూడు. మరైతే సాహసవంతులైన వ్యక్తులుంటారు కదా, వారు ఎప్పుడూ ఎవరిని కలవడానికి భయపడరు. అయితే నేను కూడా భయపడను. మరైతే ఈ రోజు రాత్రికి నువ్వు ఆ భవంతిలో నన్ను కలవడానికి వస్తావు కదా? తప్పకుండా వస్తాను. ఏ భవంతి? అయ్యో అదే మన విజయనగరానికి బయట ఉంది కదా. ఆ భవంత? అందులో భూత ప్రేతాలు నివసిస్తూ ఉంటాయి కదా. అదే అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీతో కొంచెం మాట్లాడాలి, మర్చిపోవద్దు. భూత ప్రేతాలు? కానీ నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూస్తావు? ఏం చెప్పాలన్నా ఇప్పుడే చెప్పేయచ్చు కదా. అయ్యో ఆగు, వెళ్ళిపోయింది. అయ్యో బాబోయ్, భూత ప్రేతాలు ఏంటిది? 4 నాణ్యాలు 6 కాయలు లేదు, 4. చూసారా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత మంచి వాళ్ళో. మీ మీదకి కష్టం వచ్చేసరికి అందరూ పరిగెత్తుకు వచ్చేశారు. మీరు సరైన మాట చెప్పారు వదినా. అయినా ఇంటికి ఎవరైనా వచ్చారంటే కొంచెం ఫలహారాలు అవి ఉంటాయి కదా. శారదా, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పేది విని మజ్జిగతో పాటు కొంచెం పకోడీలు వేయించి తీసుకురా. రెండింటి మిశ్రమం చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా తీసుకురా? మిఠాయిలు కానీ, పకోడీలు లేదా లడ్డూలు? ఎక్కువ మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఎక్కువగా ఏమి తినను కదా, అవి వీళ్ళందరి కోసమే. సోం సోం చాముండాయ, మరణమే నిజం, ఇవి అన్ని వ్యర్థం. పిశాచి ఎక్కడుంది? సోం సోం చాముండాయ, మరణమే నిజం, ఇవన్నీ వ్యర్థం. మరణమే నిజమన్న మాట నిజమే, కానీ ఈ పిశాచి విషయంలో ఇది నిజం కాదు బాబా. అవును మహారాజా, ఇతను ప్రతిసారి బతుకుతూనే ఉన్నాడు. సైనికులారా తీసుకువెళ్ళండి. ముఖం కప్పండి, ముఖం కప్పండి. మహారాజా, నేనింతకు ముందే మిమ్మల్ని అప్రమత్తం చేశాను. ఈ శవాన్ని గట్టి కాపలా మధ్య ఉంచమన్నాను. ఇది చాలా భయంకరమైన పిశాచి, కానీ నాకు సంతోషంగా అనిపిస్తోంది. రామకృష్ణ పండితులు మాతో పాటుగా ఈ అనుష్ఠానం కోసం జీవించి ఉన్నారు. రామకృష్ణ పండితులు గారు, మీరు కంగారు పడకండి. మనం ఈ రోజు ఆ పిశాచి మీద లెక్క కట్టి మరీ ప్రతీకారం తీర్చుకుందాం. లెక్క కట్టి మరీ. కానీ మాకు ఒకటే అర్థం కావడం లేదు, ఆ పిశాచి రామకృష్ణ పండితుల మీద ఎందుకు దాడి చేసింది? మహారాజా, ఆ పిశాచి మీ మీద ఎందుకు దాడి చేసింది? ఎందుకంటే మేము బాబాకి సహాయం చేయబోతున్నామని దానికి తెలిసిపోయింది. నిజం చెప్పారు, బాగా చెప్పారు మహారాజా. అయితే ఇప్పుడు కాలబైలు బాబా వారికి ఎవరు సహాయం చేస్తున్నారు? మేము చేస్తున్నాము. ఏ మేమే మిమ్మల్ని నియమించాము కదా కాలభైలు బాబా ఆ అనుష్ఠానానికి సహాయం చేయడానికి. ఏం రామకృష్ణ పండితులు గారు, మేమే మిమ్మల్ని నియమించాం కదా. బాగా చెప్పారు మహారాజా, బాగా చెప్పారు. పొరపాటంతా పిశాచిదే, అదే మనల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మహారాజా, 2 నిమిషాలు ఇలా వస్తారా? ఎక్కడికి? ఇక్కడికి. కోపంతో బుసకొడుతున్న పాము తోకపై మనం ఎప్పుడూ కాలు వేయకూడదు మహారాజా. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, నేనేం చెప్తున్నానంటే పిశాచికి మనతో ఎటువంటి సమస్య లేదు. అది మీ మీద గానీ నా మీద గానీ దాడి చేసింది ఎందుకంటే మనం బాబా కాలబైలు వారికి సాయం చేస్తామని. మహారాజా, నేను చెప్పేది వినండి. ఈ బాబా గారి అనుష్ఠానానికి నిరాకరించండి. నిరాకరించాలా? నాన్న గోవిందు, నీరు తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు, కానీ నీరు తవ్వాలంటే పాత్ర ఉండాలిగా. ఇప్పుడే తీసుకొస్తాను బాబు గారు. ఇదేంటి? మహారాజా, ఒకవేళ నాకు సహాయం చేయటం మీకు ఇష్టం లేకపోతే ఏం పర్వాలేదు. నేను ఇంకెవరినైనా సహాయం అడుగుతాను.
మంచిది. ఏమిటి? సరే మంచిది, కానీ గుర్తు పెట్టుకోండి, నేను ఆ పిశాచిని వశం చేసుకోనంత వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ పిశాచి తన పని ఏదైనా మధ్యలో వదిలేయదు. నేను వెళ్ళిపోయిన తరువాత కూడా అది తన పని పూర్తి చేసిన తరువాతే విజయనగరం నుండి వెళుతుంది. అతను మీ అందరి మీద ఒక్కొక్కరిగా దాడి చేస్తుంది. మీ అందరూ మిమ్మల్ని రక్షించుకోండి. నేను వెళుతున్నాను. వద్దు, అనుష్ఠానం జరుగుతుంది. తప్పకుండా జరిగి తీరుతుంది. రామకృష్ణ పండితులు గారు, బాబాకి సహాయం చేయడం మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు, మేం వెళ్తాము వారికి సహాయం చేయడానికి. మంచిది మహారాజా. మంచిదా? మంచిదా పండిత రామకృష్ణ? అయితే మంచిది, మేం వెళ్తాము. విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా వెళ్తారు, ఎందుకంటే రామకృష్ణ పండితులు గారు వెళ్ళలేదు కదా. మహామంత్రి గారు, మా ఖడ్గం ఎక్కడా? మీ చేతిలోనే ఉంది. మాకు తెలుసు, ఇది మా బాధ్యత అయినప్పుడు మేమే దానిని నెరవేరుస్తాము. మేము బాబాకి రక్షణ కల్పించడానికి వెళ్తాము, ఎందుకంటే రామకృష్ణ పండితులు గారు ముందు ఎలా అయితే నిర్ణయించారో అలాగే జరుగుతుంది మహారాజా. బాబా కాలబైలు వారి రక్షణ కోసం నేనే స్వయంగా వెళ్తాను. నేనే వెళ్తాను. మీరు వెళ్తారా పండిత రామకృష్ణ? తప్పక వెళ్తారా? వెళ్తాను మహారాజా. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. సోం సోం చాముండాయ, మరణమే నిజం, మిగతాదంతా వ్యర్థం. మహారాజా, ఇది అనుష్ఠానం యొక్క సామగ్రి పట్టిక. ఈ సామాను మీరు తప్పకుండా తెప్పించండి. మహామంత్రి గారు. సరే మహారాజా. 5 కిలోల నల్ల ఆవు నెయ్యి, 30 ఏనుగులు ఎత్తు, అలాగే 5 ఏనుగుల వెడల్పు ఉండే మర్రి చెట్టు కర్రలు, గుట్లగూబ గోర్లు, పులి గోర్లు, అష్టగంధం యొక్క వేళ్ళు, భోజన పాత్ర, ఇంకా 1 కన్నున్న కొబ్బరికాయ. కానీ బాబా, ఈ సామాన్లన్నీ ఇంత త్వరగా ఎలా లభిస్తాయి? అదే కదా మంత్రి గారు, 30 ఏనుగుల పొడవు, 5 ఏనుగుల వెడల్పు ఉన్న మర్రి చెట్టు యొక్క కర్రలు మనకి ఎక్కడ దొరుకుతాయి? దొరుకుతాయా లేదా మహామంత్రి గారు? తప్పకుండా తప్పకుండా మహారాజా. నేను మన సైనికులందరినీ కొలిచి చూసే పెద్ద తాడిచ్చి అడవిలోకి పంపిస్తాను. మహామంత్రి, మీరు మీ సైనికులకు ఒక సూచన తప్పకుండా ఇవ్వండి. ఒకవేళ అడవిలో ఎవరైనా వెనక నుండి పిలిచినా తల తిప్పి వెనక్కి చూడకూడదని. ఎందుకు? ఎందుకంటే వెనక్కు తిరిగి చూస్తే వారి ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. మహామంత్రి గారు. మహారాజా, సామాగ్రిని త్వరగా ఏర్పాటు చేయండి. మహారాజా, ఒక ముఖ్యమైన మచిలీపట్నం వెళ్ళనవసరం లేదు మహామంత్రి గారు, పని పూర్తి చెయ్యండి. వెళ్ళండి. తప్పకుండా మహారాజా, తమరాజ్ఞ. భూత పిశాచాలు దగ్గరికి రాలేవు. ఆ తల్లి దుర్గమ్మ పేరు తలుచు చాలు, నీ నామం. ఈరోజు అమావాస్య రాత్రి, ఈరోజు రాత్రి ఆ పిశాచి విషయంలో కాలరాత్రిలా మారుతుంది. సోం సోం చాముండాయ. పిశాచికి కాలరాత్రి అవుతుందో లేదో కానీ నాకు మాత్రం తప్పకుండా ఆఖరి రాత్రి అయ్యేలా ఉంది.